జేవీ బిల్డర్స్ బాధితులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆ సంస్థ బాధితుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. వేలూరి జ్యోతి లక్ష్మీనారాయణ దంపతులు ఇద్దరూ కలిసి జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థని స్థాపించి కస్టమర్లకు టోకరా ఇచ్చారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ మోసానికి పాల్పడ్డారు. ఉప్పల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి జనగామ పరిసర ప్రాంతాల్లోని వడ్లకొండ, పెద్దరామచెర్ల, పెద్దపహాడ్, గోపరాజుపల్లి, చిన్నకాపర్తి, కల్వకుర్తిలోని ఉరవకొండలో ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేశారు. అయితే ఉప్పల్లోని ఆఫీసును యాజమాన్యం ఎత్తివేసింది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని కోట్ల స్కామ్ ఇది, ఎంత చేసిరు ఛార్జ్ షీట్, ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రజావాణిలో అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు జేవీ రిలేటెడ్ సొల్యూషన్ అనేదే రాలేదు, ఎవరు పిలవలేదు, రాలేదు. వాళ్ళు కూడా ప్రజావాణి నుంచి ఆ పోలీస్ స్టేషన్కి ఏదైతే కేటాయించిన పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ నుంచి సిసిఎస్కి వెళ్ళండి. సిసిఎస్కి వెళ్ళి ఏం చేయాలి మేము? ఇప్పటివరకు సొల్యూషన్ వస్తుంది. సార్, నా పేరు మురళీకృష్ణ అండి. నేను జేవీ బిల్డర్స్లో ల్యాండ్ పర్చేజ్ చేశాను. జేవీ బాధితుని నేను. యాక్చువల్గా ఇది వడ్లకొండ, పెద్దరామచెర్ల, చిన్నకాపర్తి, పెద్దపహాడు, గోగరాయపల్లి, ఉరవకొండలో ల్యాండ్ చాలామంది పర్చేజ్ చేశారు. నాలాగే బాధితులు ఆల్మోస్ట్ 2,000 మంది నుంచి 3,000 మంది బాధితులు ఉన్నారు. దీంట్లో మాకు ఒక ఆఫర్లు అనేది రిలీజ్ చేశారు వాళ్ళు, జేవీ బిల్డర్స్ వాళ్ళు. ఏం ఆఫర్స్ అంటే వాటిలో ఒకటి బైబ్యాక్ అని, ఒకటి సెక్యూరిటీ పర్పస్లో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేసి తర్వాత మీరు ఎప్పుడైతే వద్దనుకుంటారో అప్పుడు మీ ల్యాండ్ మేము తీసేసుకొని మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. అలానే ఆ బైబ్యాక్ ఆఫర్లు ఏంటంటే. నమస్తే, నా పేరు రాజేశ్వర్ అండి. నేను వడ్లగొండలో ఈ జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డర్స్ ఫస్ట్ ల్యాండ్ బిజినెస్ చేసింది. అంటే వెంచర్లు తీసి ల్యాండ్లు అమ్మింది. ఆ ల్యాండ్లో SLN 2లో వడ్లకొండ, జనగాం దగ్గర వడ్లకొండ అనే గ్రామంలో 2 కొంటలు నేను కొన్నాను. అది మా వారి బియ్యపు నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి నేను ఇందులో పెట్టాను. పెళ్ళి కూడా చేసుకోలేదు. పెళ్ళికి ఇది పనికొస్తుంది కదా అని అనుకున్నా. నాలాగే ఎంతోమంది ఇందులో మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళంతా ఎన్నో ఆశలతో తీసుకున్నారు. మేము వల్ల కావాల్సింది, మేము ఆశపడింది ఒకటి, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారని ఆలోచించావే కానీ ఇది ఫామ్ ల్యాండ్, ఇది కబ్జా గురవుతుందని ఆలోచన చేయలేదు. ఇక్కడ మాకు ఫామ్ ల్యాండ్ని అప్రూవల్ లేఅవుట్ కాకుండా లేఅవుట్ ప్రకారం చూపించి అమ్మాడు. లేఅవుట్ ప్రకారం తీసుకుని మేమంతా తీసుకున్నాం. సరే, క్యాష్ బ్యాక్ మాకు కొంతవరకే వచ్చింది. సంవత్సరం మినిమం 15 నెలలు అలా వచ్చింది. తర్వాత ఎప్పుడైతే గత సంవత్సరం మార్చి 15వ తారీఖున వాడు అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన తర్వాత మేమంతా మాకు కనీసం ల్యాండ్ అన్నా ఉన్నాయి అట్లీస్ట్ అని మేమంతా ఆలోచించి భావించాము, హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ లోపలన వాడు ఇన్వెస్టర్తోనే వాడు కబ్జా చేయించాడు. లోపలికి వెళ్ళడానికి లేకుండా లేఅవుట్. ఎరుకల సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు